ఫౌండేషన్ ఉజ్వల రాణి గారు ఉన్నారు, మన అందరికీ ఎప్పుడు హెల్ప్ చేస్తుంటారు. వారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. వారికి గోకి అందజేయవలసిందిగా కోరుతున్నాను. దాంట్లో ఈలోపు మీరు మార్గ మధ్యలో మన ఉజ్వలారెడ్డి గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అనంతరం అమ్మాయికి మన సొసైటీలో పనిచేస్తున్న కొందరు నాయకులు మన వచ్చారు, వాళ్ళకు చిరు సన్మానం మా సొసైటీ నుంచి. దయచేసి ఏమనుకోవద్దు, లేట్ అయిందని. హాయ్ అండి అందరికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ అంటే మీరు గుడ్ మార్నింగ్ అన్నారు. అయితే అలర్ట్గా ఉన్నారండి అందరూ. వింటున్నారా? అమ్మయ్య, ఇప్పటి వరకు పక్కన చెవుల్ని తెలుగుతూ ఉన్నారని తెలుసు నాకు. ఇప్పుడైతే అలర్ట్గా ఉన్నారు నా వైపు బాగా అర్థమైంది. సో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడాను నా శుభాకాంక్షలు. అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించిన మా ప్రవీణ్కి అండ్ రాజలక్ష్మి గారిని కల్పించారు, వీళ్ళందరికీ. అలాగే నా ఆహ్వానాన్ని మన్నించి మా సూర్యాపేట టీం ఫోక్ సింగర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ అందరూ ఏదో దివ్యాంగులు వికలాంగులు అంటున్నారు కానీ నేను మళ్ళీ ఈ స్పీచ్ అయితే ఇవ్వనండి, దీని గురించి అసలు చెప్పను. మా ఫౌండేషన్లో వీళ్ళందరికీ మేము పెట్టిన పేరు మెరిట్స్. మెరిట్స్ అంటే తెలుసా? ఏంటిదండి మెరిట్స్ అంటే? ముందంజలో ఉండే వారికి మాత్రమే మెరిట్స్ అంటారు. సో నా దృష్టిలో మీరందరూ కూడా మెరిట్సే. సో అందుకే మా ఫౌండేషన్లో అందరినీ కూడా మెరిట్స్ అని మాత్రమే మేము చూసుకుంటాము. అలానే ఇందాక పెద్దలు భాషా గారు చెప్పినట్లు అవయవాల లోపం ఉన్న వాళ్ళైతే వికలాంగులు కాదండి, చాలా మందికి మనసు లోపం ఉంది. వాళ్ళ బుద్ధి, వాళ్ళ కుతంత్రాలు అన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. అలాంటి వాళ్ళు మాత్రమే నా దృష్టిలో వికలాంగులు అనుకుంటాను. మీ అందరినీ ఇప్పుడు ఎక్కడికి వచ్చి నేనేదో అతిథిగా వచ్చానని మాత్రం నేను అసలు గర్వపడట్లేదు. మీ అందరినీ అతిథులుగా నేను చూస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఇంతకు మించి మాట్లాడటం అయితే ఇప్పటికే చాలా కష్టపడ్డాను. నా కష్టాన్ని ఇష్టంగా భరించిన మీ అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా ప్రభావితం, మనం ఎట్లా ఎంపవర్ చేయాలని చేశారు వాళ్ళు. అందుకనే సినీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మేడం, అదేవిధంగా మన సకల జనుల ఫౌండేషన్. సకల జనులు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, క్యాస్ట్, రీజన్, రిలీజియన్, యువర్ ఆల్ ద హోల్ సోల్ ఆఫ్ ది సొసైటీ. థ్యాంక్ యూ మేడం. సినీ మూవీ ఆర్టిస్ట్ స్వయంగా సినీ మూవీలుగా చేస్తుంటుంది సకల జన ఫౌండేషన్. ఇప్పుడు సన్మానిస్తున్నారు. దాంట్లో నేను ఒకసారి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. మరి ఇంతసేపు మనం పాటలతో అలరించినటువంటి మరి కళా బృందానికి వీళ్ళందరికీ కూడా మరి రాజ్యలక్ష్మి గారు రిజిస్ట్రేషన్ చేస్తుంది. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఓకే, మీ పేరేందమ్మా? జ్యోతి గారికి సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు జ్యోతి గారు చప్పట్లు కొట్టండి ఒకసారి. చప్పట్లా. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ యాదమ్మ. యాదమ్మ గారు చాలా బాగా పాడారు. యాదమ్మ గారు చప్ప అంతే, క్లోజ్. నేను తీస్తాను. నేను కూడా లాస్ట్ అయిపోయింది. ఇద్దరమే ఉన్నాం. సరే. ఓకే.
ఇంతసేపు వ్యాఖ్యానం అందించినటువంటి తన మాటలతోని చక్కగా అందరినీ ఆహ్వానించినటువంటి నాగేశ్వరరావు సార్ గారికి ప్రతి ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద చప్పట్లు కొట్టాలి. తన వ్యాఖ్యానంతో అద్భుతమైనటువంటి ప్రతిభ చూపించినటువంటి వారికి కూడా సన్మానం ఉండాలనుకుంటున్నాను.